జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియవు అని అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన స్వతహాగా రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఎంపీగా చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారు, 67 స్థానాలతో పార్టీ పెట్టి మొదట గెలిచారు, తర్వాత 151 స్థానంతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత అనుభవం ఉంది కాబట్టి ఆయనకి రాజకీయాలు తెలియవు అని అయితే చెప్పరు. కాకపోతే ఆయన ప్రతిపక్షంలో ఉన్న నిర్ణయాత్మక రాజకీయాలు, నిర్మాణాత్మక రాజకీయ పాత్ర పోషిస్తారు. అధికారంలో ఉన్న ప్రజాపాలన, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, వీటి దిశగానే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు, టార్గెట్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు, అలాగని మళ్ళీ ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు రావు అని చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, కానీ మరీ విపరీతమైన ఓవర్ స్ట్రాంగ్ డోస్ అయితే తెలియదు ఆయనకి. అవన్నీ ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ పాలన చూస్తూ ఉంటే ఆయన నేర్చుకుంటున్నారు, ఆయన తెలుసుకుంటున్నారు ఒక రకంగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే ప్రజల మన్ననలతో పాటు ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, దేవుడు ఆశీస్సులు ఉంటే, దేవుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనేది. దేవుడి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలి. దాంతోపాటు ప్రత్యర్థి రాజకీయాలను చిత్తు చేసే రాజకీయ వ్యూహాలు కూడా ఎప్పటికప్పుడు ఆయన దగ్గర ఉండాలి. ఆ రాజకీయ వ్యూహాలు లేకపోయినా సరే 2019లో అనూహ్యమైన ప్రజా మద్దతు, అనూహ్యమైన యువత మద్దతు, అనూహ్యమైన సోషల్ మీడియా ద్వారా వచ్చిన మద్దతు జగన్మోహన్ రెడ్డిని 2019లో అధికారంలో కూర్చోబెట్టాయి. ఇదంతా నా గొప్పతనమే, నా కటౌట్ ఉంటే చాలు, కంటెంట్ లేకపోయినా పర్లేదు, ఓట్లు పడిపోతాయి అని అనుకుని ఆయన తీసుకున్న నిర్ణయాలు 2024లో 11 స్థానాలకే పరిమితం చేశాయి. తర్వాత ఆయనకి తెలిసి వచ్చింది సోషల్ మీడియా అవసరం ఎంత, సోషల్ మీడియా బలం ఎంత, తనకు అనూహ్యంగా వచ్చిన సపోర్ట్ ఎంత, ఆ మద్దతు ఎంతవరకు ఉపయోగపడింది, 2024లో దాన్ని ఎందుకు కోల్పోయాం, ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదు అనేది కొంచెం తెలిసి వచ్చింది. కానీ ఆ కొంచెం ఏదైతే ఉందో, నేను మొత్తం తెలిసి వచ్చింది అన్నాను, కొంచెమే తెలిసి వచ్చింది. కానీ మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో రకరకాల రూపంలో, ఎందుకంటే ఇప్పుడు అంతా చెప్పుకుంటే ఇది ఈ వీడియో చేంతాడంత అవుతుంది, సామాజిక వర్గ రూపంలో, రెడ్డి సామాజిక వర్గం, ఇంకో సామాజిక వర్గం, ఈయన దూరం చేసుకున్న సామాజిక వర్గాలు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఒకటని కాదు, చాలా మిస్టేక్స్, చాలా రాంగ్ స్టెప్స్, అలాగే సోషల్ మీడియాని పూర్తిగా పక్కన పెట్టేయడం, లెక్క చేయకపోవడం, సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధాలే. ఇదే అంశం ప్రత్యర్థి పార్టీ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి కూడా మన ఆర్కే గారు కూడా రాశారు. జగన్ స్వయంకృత అపరాధం వల్ల ఓడిపోయారు, అందుకు టీడీపీకి అధికారం వచ్చిందని స్వయంగా రాశారు ఆయన ఆర్కే పలుకులో. అంతే తప్ప జగన్ స్వయంకృత అపరాధం అన్నారు తప్ప ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత జగన్ను ఓడించిందని అని చెప్పలే. అక్కడ జగన్ స్వయంకృత అపరాధం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిందని ఆయనే చెప్పారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తే ఒప్పుకోరు, ఆయనే చెప్పారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సింది అదే. ఎక్కడైనా స్వయంకృత అపరాధాలు చేయకుండా ఉండుంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న రాజకీయాలు, నడిపిస్తున్న పార్టీలు వాళ్ళు చేయబోయే ఎత్తుగడలను ముందే గనక గమనించగలిగితే ఖచ్చితంగా రేపొద్దున్న మరొక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.